అమ్మా ఇదిగో నీ దుఃఖ దినాలు సమాప్తమై అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారియందు ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో వారికి నిత్యమైన శాంతి కలుగుతుంది, వారికి నిత్యమైన సమాధానం కలుగుతుంది. ప్రియులారా, యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీ కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో కూడా నీకు నెమ్మది అనేది యేసు ప్రభువారు ఇస్తున్నారు. ఆయన ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణము ద్వారా ఈ భూమి మీద ఉన్న ప్రతి శాపాన్ని, ప్రతి బాధను, ఇబ్బందిని కూడా ఆయన శిలువలో దాన్ని కొట్టివేసి ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచుతారో, ఒకవేళ నీ కష్టాల్లో, బాధల్లో కూడా అది నీకు నెమ్మదినిస్తుంది తప్ప అది నీ ప్రాణాన్ని తీసివేయదు. ఈరోజు చాలా మంది బాధలో చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. వారి ఇబ్బందుల్లో ఎంతమంది మరణాన్ని వైపు వెళ్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినది మరణపు నుండి నీకు జీవాన్ని ఇవ్వడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినారు. ప్రియులారా, ఆయన యందు ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో వారందరి పాపములు కూడా దేవుడు క్షమించి వారికి భూమి మీద శాంతితో పాటు పరలోక రాజ్యాన్ని అనుగ్రహించున్నారు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువాన్ని విశ్వాసం ఉంచండి, నిత్య రాజ్యానికి వారసులుగా తీర్చబడారు.